పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు రామగుండం పర్యటనకు వచ్చిన డీజీపీ పోలీస్ హౌసింగ్ ఫండ్ 12.29 కోట్లతో నిర్మించిన అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజాప్రతినిధులతో పాటు అన్ని విధాల ప్రభుత్వ విధాలుగా భావాలుగా చెందిన అధికారులు ఉద్యోగులు భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్తం చేస్తామని తెలిపారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని అన్నారు. డీజీపీ వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మహేష్, ఎండీ భగవత్, వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, కరీంనగర్ సిపి గౌస్ ఆలం పోలీస్ అధికారులు పాల్గొన్నారు. गणपति भवामहे कविं कवीनामुपमस्त्रवस्त्रवम् वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा कामेश्वरो वै ऊर्जं स्वराज्यं वै राज्यं वारवेज्यं राज्यं मूर्तकाले सूर्यादीनां नमानाम् आत्मयेन विघ्नेश्वर प्रार्थनं च करिष्ये गणाधिपतिर्देवताभ्यो नमः ओं गणानां प्रधान देवताभ्यो मुहूर्तस्मुहूर्तो अस्तु मुहूर्तस्मुहूर्तो सर्वदृष्टि लोक पीड परिहारार्थं अजमुहूर्तस्मुहूर्तो अस्तु तदेव लग्नं सुजितं ताराबलं चन्द्रबलं तदे अगर कोसा इनके जरगंడి सर చప్పటి కొట్టండి काले ग्रहाणां आद्यं तदा अनुकूलता सिद्धिरस्तु मुहूर्तकाले ग्रहाणां आद्यं तदा अनुकूलता सिद्धिरस्तु रामरेड्डी नामदेस्य धर्मपत्न्यासमेतस्य अंबर विष्णुप्रिया नामदेस्याः उंसलनं नामदेस्य आयु आरोग्य धर्म काम मोक्ष चतुर्विधता తొందరపడకూడదు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఇక్కడ గోదావరి రామగుండం ఈ ఏరియాలో రామగుండం లోగో పైకి పెట్టు అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ ఇస్తున్నాం స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో భాగం ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఒక 1 వీక్ పాటు దీంట్లో ప్రజలందరికీ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనదో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. థ్యాంక్ యూ.